కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని మన మదనపల్లికి తెప్పించడానికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు అవిశ్రాంత కృషి చేసి ఆయన కృషి పట్టుదల వల్లనే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం రావడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజా సంక్షేమము ప్రజాభ్యుదయమే నాకు ముఖ్యమని, ఇన్ని ఇబ్బందులున్నా ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని తెప్పించడంలో దాని కృషిని మనం అందరం కూడా ఇప్పుడు శ్లాఘించాలా, అందరం గుర్తు చేసుకోవాలా. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఇంతకుముందే కేంద్రీయ విద్యాలయం నోట్ ఆన్ ఫైల్ ద్వారా శాంక్షన్ అయితే అక్కడ సెంట్రల్ కమిటీని రమ్మని చెప్పి 50 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్లో ఇచ్చి సిఎస్ఐ స్కూల్లో టెంపరీ షెడ్స్ని వేసి శాంక్షన్ చేపించి, ఆ తర్వాత ఇక్కడ దాన్ని లాస్ట్ ఇయరే ఈ ల్యాండ్ను అలొకేట్ చేసి ఇన్ని కృషి చేసి ఈ పట్టుదలతో ఇక్కడ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారం ఇచ్చిన తర్వాత ఏదైనా మనం ప్రతీకారమో లేకపోతే సంపాదనే ధ్యేయం కాకుండా ఇంత మంచి పని చేస్తున్నటువంటి మన మిథున్ రెడ్డి గారిని కానీ ఎంపీ గారిని కానీ మనం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని అతన్ని ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం తెచ్చిన దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా మనకు కేంద్ర విద్యాలయం శాంక్షన్ చేసినందుకు మన మదనపల్లి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల నుండి, వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుండి, ముఖ్యంగా మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఇది శాంక్షన్ ఏంటంటే కేవలం ఆయన కృషి వల్లనే జరిగింది. ఆయనకు ఒక కళ ఉండింది. ఆయన కళ ఏమంటే ఫస్ట్ దీనికి ఒక మదనపల్లిని ఒక మెడికల్ హబ్ గాను, ఒకటి వచ్చి ఎడ్యుకేషన్ హబ్ గాను చేయాలనేది ఆయన కృతనిశ్చయం. దానికి అనుగుణంగానే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఉండేటప్పుడు చాలా కష్టపడి ఇక్కడికి ఎన్నో 17 కాలేజెస్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింటే మదనపల్లికి కూడా కష్టపడి మెడికల్ కాలేజ్ను శాంక్షన్ చేయగలిగినారు. అదేవిధంగా ఈరోజు దీనికి ఎడ్యుకేషన్ హబ్గా చేసే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి మన సెంట్రల్ స్కూల్ తీసుకుని వచ్చారు, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకుని వచ్చారు, ఆ కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఆయన ఏం చేశారంటే ఇక్కడ మనకు ఇది బీటీ కాలేజ్ని కూడా యూనివర్సిటీగా చేసేదాంట్లో కూడా చాలా వరకు కృషి చేసినాడు. 100% దాని జీవో కూడా తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు దీనికి ఈ విధంగా ఇది శాంక్షన్ చేయాలని చెప్పి ముందు చూపుతోనే ఆయన 6 ఎకరాలు 713 సర్వే నెంబర్లో 6 ఎకరాలు శాంక్షన్ చేపించి కేటాయించి ఇక్కడ, అది కాకుండా టెంపరీ కన్స్ట్రక్షన్ గాను ఆయన ఎంపీ నిధులతో 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి టెంపరీ స్కూల్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత సెంట్రల్ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇది విజిట్ చేసినారు. ఖచ్చితంగా ఇంకా టెంపరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, సైట్ అలాట్మెంట్ చెప్పింది, సంతోషపడి వాళ్ళు కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మదనపల్లి వాసులందరూ ఆయనకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అట్లా ఎంపీని తిరిగి మనం మొన్న 2024 గెలిపించినందుకు కూడా మేము గర్వపడుతున్నాం. రాబోయే దినాల్లో కూడా 2029లో కూడా ఖచ్చితంగా ఆయన ఎంపీ అవుతారు. డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము. ఆయన వచ్చిన సెంట్రల్లో కూడా ఉన్నత పదవులు ఆలోకిస్తారని ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ శ్రేణులు కానీ మదనపల్లి ప్రజలందరూ కానీ అందరూ ఆయనకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. మిథునన్న గారు నిర్వీర కృషి ఈరోజు మనకి ఫలితం. ఏపీ మొత్తంగా 8 కాలేజీల్లో 8 స్కూల్స్ శాంక్షన్ అయితే దాంట్లో ఒకటి మన మదనపల్లికి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈరోజు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక మంచి బంగారు అవకాశం కల్పించినాడు మన మిథునన్న గారికి ధన్యవాదాలు. ఇంతేకాకుండా మన మదనపల్లి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కటి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ అయితేనేమి, కేంద్రీయ విద్యాలయం అయితేనేమి, వాటర్ గ్రిడ్ అయితేమి, వీటన్నిటి మీద మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ప్రపోజల్ తెచ్చి ఈరోజు సక్సెస్ఫుల్గా తీసుకుపోవాలని గొప్ప ఆలోచనతో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం గమనిస్తే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన దాన్ని ఈరోజు పక్కదావ పెట్టించి ఈరోజు మనం మదనపల్లికి రానియకుండా చేస్తూ మన ఏరియల్ హాస్పిటల్లో దాదాపుగా 12-15 వేల మంది ప్రతిరోజు ఓపీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పరంగా తీసుకుపోవడానికి ముందుకు రావాలి. కానీ దయచేసి పేద ప్రజల మీద
కక్ష సాధింపుగా తీసుకొస్తున్నారు తప్పితే దీన్ని ఇదేం లేదు. మదనపల్లి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజగా ఎవరు ముందొచ్చినా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేది మేమందరము. ఇప్పుడు మన ఓరల్ ఎక్స్ఎమ్మెల్యే తిప్పారెడ్డి సార్ కావచ్చు, మన నిసార్ అన్న కావచ్చు, షమీమక్క కావచ్చు, ప్రతి ఒక్కరు మా వైఎస్ఆర్ ప్రతినిధులందరూ ఫస్ట్ నుండి మేము చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మేము అదే విధంగా ముందుకు తీసుకోవడానికి ఏదైనా మంచి జరుగుతుందంటే ముందుకు వస్తాము పార్టీలకు అతీతంగా. ఈరోజు అదేవిధంగా ఈరోజు మన ఎంపీ మిథునన్న గారు పదవి చూడలేదేం లేదు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ఈ కాలేజ్ కూడా ఈ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ముందుకు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మంచిగా మిథునన్న ముందరుంటారు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్న ప్రజలకి సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా చెప్పిన మాట ప్రకారం ఇచ్చింది లేదు. కూటమి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పారు కానీ ఇచ్చిన సూపర్ 6 అన్నారు కానీ ఈరోజు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన దాఖలు లేవు. ఇవన్నీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ముందుకు పోవాలి, ప్రజలకి మంచి చేసే దాంట్లో ముందుకు పోవాలని కోరుకుంటాను. ధన్యవాదాలు.